నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అల్లారు ముద్దుగా పెంచుతూ చదివిస్తూ ఉన్న అమ్మా నాన్నను కాదనుకొని ప్రేమించిన వాడితో తాలి కట్టించుకుంది. అత్తింటి వారి వేధింపులు తాళలేక నెల రోజులకే పుట్టింటికి చేరి బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదాకరమైన ఘటన ఉదాంతం చట్రాయి మండలం చానుబొండ శివారు సూరంపాలెంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 108 వాహన డ్రైవర్ కందుకూరి రవికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె మోహన చంద్రలేఖ 22 సంవత్సరాలు, ఎన్టీఆర్ జిల్లా వీసన్నపేటలో డిగ్రీ చదువుతూ ముసునూరు మండలం రామనక్కపేటకు చెందిన 6 ఏళ్ల లితిన్తో ప్రేమలో పడింది. గత నెల 23వ తేదీన ఇద్దరు వివాహం చేసుకుని పెద్దల నుంచి తమకు ముప్పు ఉందంటూ ముసునూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడారు. తాను మేజర్నంటూ చంద్రలేఖ లితిన్తో ఉండేందుకు ఇష్టపడింది. పెళ్ళైన 2-3 రోజులకే అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి. కట్నం లేకుండా ఒట్టి చేతులతో వచ్చావంటూ అత్త బంధువులు సూటిపోటి మాటలతో బాధపెట్టేవారు. భర్తతో ఎంత చెప్పినా ఫలితం లేకపోవడంతో ప్రేమించి తప్పు చేశానని ఆవేదనతో మౌనంగా ఉండిపోయింది. చివరికి వారు చేయి చేసుకునే వరకు రావడంతో తండ్రికి సమాచారం ఇచ్చింది. తనను తీసుకెళ్లకపోతే చనిపోతానని చెప్పింది. చివరకు ఆమె ఆదివారం అర్ధరాత్రి పుట్టింటికి చేరుకుంది. సోమవారం పోలీస్ స్టేషన్కు వెళ్లి అత్తింటి వారి వేధింపులకు ఎస్ఐకి వివరించగా మంగళవారం 2 కుటుంబాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. ఇంటికి వచ్చాక తాను చేసిన తప్పు మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసిందంటూ తల్లిదండ్రుల వద్ద ఏడ్చింది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు నిమగ్నమైన సమయంలో ఇంటిలో ఉరివేసుకుంది. వెంటనే ఆమె వీసన్నపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్ గారు సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి రవి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామకృష్ణ గారు కేసు నమోదు చేశారన్నమాట. ఇటీవల కాలంలో ప్రేమ అని ప్రేమ పెళ్లిళ్ళు చివరికి ఇలా అవుతూ ఉన్నాయి.